అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ద MDR2 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. MDR ఛానల్ 2ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1లో కూడా మీకు ఎల్పి సెట్ గురించి, తర్వాత టెట్ డిఎస్సి మొత్తం ఉన్నాయి. MDR1 కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లింక్ పెడతాను. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో పెట్టున్నాను, అది చూడండి. ఈరోజు వచ్చి ఆదికాల రచనల్లో మనం పృథ్వీరాజు రాసో చెప్పుకో ఉన్నాము. రెండోది వచ్చి బీసలదేవ్ రాసో. ఇక్కడ చూసినట్లయితే బీసలదేవ్ రాసోకే కవి నరపతి నాల్హై గుర్తుపెట్టుకోవాలి. ఈ బీసలదేవ్ రాసో అనే యొక్క రచనని ఎవరు రాశారంటే కవి నరపతి నాల్హ్ అన్నమాట. నరపతి నాల్హ్ బీసలదేవ్కే సమకాలీనతే. అయితే నరపతి నాల్హ్ అనేటువంటి కవి బీసలదేవ్ యొక్క సమకాలికుడు అన్నమాట. एक छोटी सी प्रेम परक रचना है. ఈ బీసలదేవ్ అనేటువంటి కావ్యం కానీ లేకపోతే రచన కానీ ఇది ఒక ప్రేమ అన్నమాట. ప్రేమ ఉంటుంది దీంట్లో. ప్రేम परक रचना है, प्रेम परक काव्य है. यह एक गेय काव्य है. వెరీ 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 ఇంపార్టెంట్. డిఎస్సిలో అడుగుతాడు, మీకు టెట్లో అడుగుతాడు, ఎల్పి సెట్లో అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. ఆదికాలకి गेय काव्य क्या है అంటే కింద వచ్చి ఆప్షన్స్ ఇస్తాడు. లేకపోతే నిమ్న दी गई रचना में या काव्यों में कौन सी रचना या कौन सा काव्य गेय काव्य है అడిగితే అప్పుడు ఏం రాయాలి, ఏం ఆప్షన్ తీసుకోవాలంటే బీసలదేవ్ రాసో. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అడుగుతాడు. తర్వాత దీంట్లో ఎన్ని గేయాలు ఉన్నాయంటే 125 అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇస్మే 4 ఖండ హై. ఈ బీసలదేవ్ రాసో అనేటువంటి దీంట్లో 4 పార్ట్స్ ఉన్నాయి. ఇంకా మనకు స్టోరీ చూసినట్లయితే ఫస్ట్ పార్ట్లో ప్రథమ ఖండమే మాల్వాకే నరేష్ భోజా పరమార్కి పుత్రి రాజమతి. అంటే మాల్వా ప్రాంతానికి రాజు అయినటువంటి భోజ్ పరమార్ యొక్క కుమార్తె రాజమతి మరియు అజ్మేర్కే నరేష్ రాజా బీసలదేవ్ చౌహాన్కే తృతీకే వివాహ వర్ణన్. ఇందులో రాజమతి తర్వాత అజ్మేర్ ప్రాంతానికి రాజు అయినటువంటి బీసలదేవ్ చౌహాన్ తృతీయ అన్నమాట. సో వీళ్ళ యొక్క వివాహ వర్ణన అనేది పార్ట్ 1లో ఉంటుందన్నమాట. ద్వితీయ ఖండలో చూసినట్లయితే రాజమతికే వంశే ఆహత్ బీసల్కా ఒడిశా ప్రవాస్ చిత్రం. అయితే రాజమతి వ్యంగ్యం వల్ల ఈ యొక్క బీసలదేవి వచ్చేసి ఒడిశాకు పోవడము. దాని తర్వాత వచ్చేసి తృతీయ ఖండలో ఇస్మే రాజమతిక విరహ వర్ణ. సో ఎప్పుడైతే బీసలదేవి ఒడిశా వెళ్ళిపోతాడో అప్పుడు రాజమతి ఏం చేస్తుందంటే విరహంతో ఉంటుందన్నమాట. సో ఆ విరహ వర్ణ అనేటువంటి మన తృతీయ ఖండలో చెప్పాడు. ఇంకా చతుర్థ ఖండలో వచ్చేసి ఇస్మే దోనంకే పునర్మిలనకి కథ హై. రాజమతి బీసలదేవ్ చౌహాన్ తృతీయం, వీరిద్దరు పెళ్ళి, తర్వాత మధ్యలో కుటుంబ కలహాలు విడిపోవడం, తర్వాత విరహం ఉండడం, తర్వాత మళ్ళీ కలుసుకోవడం. 4 స్టెప్స్ అన్నమాట. అవి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఇంకా భాష వచ్చేసి రాజస్థానీ భాష అన్నమాట. ఇస్మే షట్రుతు 12 మాస్ కా వర్ణన హై. ఇది అడుగుతాడు. దీంట్లో అడిగేటువంటి 2 దీని పరంగా క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. బీసలదేవ్ రాసో క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. సో నరపతి నాల్హాకి రచనా క్యాట్ బీసలదేవ్ రాసో एक गेय काव्य है. इस राजस्थानी भाषा का प्रयोग किया है. తర్వాత వచ్చి షట్రుతు और 12 మాసా కా వర్ణన హై. 6 ఋతువులు మరియు 12 మాస 12 నెలల నుంచి ఆ విధంగా ప్రకృతి వర్ణన చేయడం జరిగింది. ఆ ఋతువులు వర్ణించాడు. విరహ వర్ణన వచ్చిందంటే ఖచ్చితంగా దాంట్లో పోలుస్తూ వర్ణిస్తారన్నమాట. తర్వాత మూడోది పరమాల్ రాసో ఈ ఆల్హా ఖండ్. ఈ పరమాల్ రాసో అని ఆల్హా ఖండ్ కూడా అంటారు. రాసింది వచ్చి జగనిక్. ఏం పేరు? జగనిక్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. పరమాల్ రాసో ఆల్హా ఆల్హా ఖండ్ బి కహతే హై. ఈ పరమాల్ రాసోని ఆల్హా అంటారు, ఆల్హా ఖండ్ అంటారు. గుర్తుపెట్టుకోవడం, మనకు పరమాణం ఉంది కదా, సో పాయసం అంటారు. అది తింటే మనం ఆహా అంటాం కదా, సో ఇలా తీసి సరిపోతుంది అన్నమాట. పరమాణం తింటే మనం ఆహా అంటాం, తీయకుంటుంది కాబట్టి ఆహా అంటాం కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవాలి. పరమాలు రాసు ఆల్హా ఖండ్ గుర్తుపెట్టుకోవాలి. రాసింది జగనిక్. ప్రపంచం అంతా పరమాణం తింటే ఎట్లా ఉంటుందంటే స్వీట్గా ఉంటుంది కాబట్టి అందరూ ఆహా అంటారు. జగత్తు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో పాయసం కానీ పరమాణం తిన్నవాళ్ళు ఆహా అంటారని గుర్తుపెట్టుకొని 3 వచ్చేసారు. ఓకే. దాని తర్వాత చూడండి, कालिंजर के राजा परमाल के दरबार में జగనిక్ నామక్ చారన్ యా భాటతే. అయితే కాలింజర్ ప్రాంత రాజు అయినటువంటి పరమాల్ ఎవరైతే ఉండారో వారి యొక్క దర్బార్లో జగనిక్ అనేటువంటి ఈ కవి ఉన్నాడు. సో బాట కవి, ఆ చారణ కవి.
కథ వచ్చేసి మహోబాకే దో ఆల్హా ఆరు ఓదలకి వీరతా కా వర్ణన హై. దో వీర్ అన్నమాట. సో ఇద్దరు వీర సర్దార్లు ఉంటారు. మహోబా ప్రాంతానికి ఇద్దరు వీరులు ఉంటే వాళ్ళ పేర్లు వచ్చి ఒక అతని పేరు వచ్చి ఆల్హా అయితే రెండో అతని పేరు వచ్చి ఊదల్. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? వీళ్ళిద్దరు అన్నమాట. వాళ్ళ యొక్క వర్ణన వీరత్వం గురించి ఈ జగనికి ఏం చేశాడంటే ఆల్హా ఖండ్లో రాశాడన్నమాట. లోకగీతం కే రూప్ మే ఆల్హా బహుత్ లోకప్రియ బన్ గయే హై. జానపద లోకగీత అంటే మన 10th క్లాస్లో కూడా ఉంది, 5వ పాఠం లోకగీతాలు. జానపద గేయ రూపంలో ఆల్హా అనేటువంటి ఈ యొక్క జానపద గేయాలు చాలా ఫేమస్ అయ్యాయి. అంటే ఈ ఆల్హా అనే దాంట్లో ఎవరెవరి యొక్క వీర సర్దార్ల యొక్క వీరత్వాన్ని వర్ణించారంటే ఆల్హా, ఓదల్ వీళ్ళు వచ్చేసి మహోబా ప్రాంతానికి సైనికులు అన్నమాట. ఆల్హా లోకగీతకి ఒక శైలి బన్ గయా హై. ఆల్హా అనేటువంటి యొక్క కావ్యము లోకగీతాలకు ఒక శైలిగా మారిందన్నమాట. అర్థమవుతుందా? సో ఎవరైనా లోకగీతాలు జానపదాలు గేయాలు పాడేటప్పుడు రాసేటప్పుడు ఫస్ట్ ఆల్హా అనేటువంటి దాన్ని చూసుకొని ఆ శైలిలో ప్రకటించే అంత ఫేమస్ అన్నమాట. యహ వీర చంద్ హై. ఇది దీంట్లో ఎక్కువగా ఏ రస్ ఉందంటే వీర్ అన్నమాట. అంటే వీరత్వం గురించి చెప్పారు కదా ఆల్హా ఓదల గురించి. సో వీర రసం ఎక్కువగా ఉంది, వీర చంద్ ఎక్కువగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు నేను ఆది కాలు రేపు అయిపించేసి భక్తి కాళ్ళలోకి వెళ్ళిపోతాను అన్నమాట. సో ట్రై చేస్తాను మ్యాక్సిమం కంప్లీట్ చేసేదానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.